తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అదే సమయంలో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి రాజు చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు భారతీయ జనతా ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. ఇంతకుముందే ఒక వీడియో మనం పోస్ట్ చేసాం. తాజాగా దీని మీద టీటీడీలోనే మరొక సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఖండించారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించిన 5125 సంవత్సరాలు అవుతుంది. కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో భగవద్గీత అంతర్భాగంగా భావిస్తారు. జీవనశైలి సమస్యల నుండి విముక్తి, ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలకి భగవద్గీత బోధిస్తుంది. ధర్మకర్తల మండలి సభ్యుడైన ఎంఎస్ రాజు భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. భగవద్గీత, రామాయణం, మహాభారతం హైందవ సంప్రదాయాల పవిత్ర గ్రంథాలు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతను గణేష్ ప్రతిమను తీసుకుని వెళ్లారన్నది మనకు తెలుసు. పిఎం కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు విదేశీ అధ్యక్షులకి పవిత్రమైన భగవద్గీతను అందించిన సందర్భాల్లోనే అట్లాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం మంచిది కాదు అంటూ హితబోధ చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు కూడా